ఉద్యమాల గడ్డ అంటారు ఉస్మానియా యూనివర్సిటీని. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కావచ్చు, లేదంటే విద్యార్థులకి సంబంధించిన ఇష్యూలలో ఎప్పుడైనా సరే విద్యార్థులు ముందుండి పోరాడతారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ఈ పోరాటాలన్నీ కూడా చేస్తారు. ఇవాళ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయిరు. రకరకాల శంకుస్థాపనలను వేయరు. అయితే పోవచ్చు, కానీ పోతున్న సందర్భంగా ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా చాలామంది విద్యార్థులని హౌస్ అరెస్టులు చేసిర్రు, అక్రమంగా నిర్బంధించిర్రు అనేది విద్యార్థులందరూ చెప్తున్న మాట. నిజంగా విద్యార్థులకి కావచ్చు, నిరుద్యోగులకి కావచ్చు, ప్రభుత్వం చేస్తాము అన్నటువంటి హామీలు అన్నీ నెరవేర్చినట్లయితే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు మమ్మల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నారు అనేది ఇప్పుడు విద్యార్థులు అడుగుతున్న మాట. 60,000 ఉద్యోగాలు వేసినామని చెప్పుకుంటున్నారు కదా, నిజంగా 60,000 ఉద్యోగాలు వేస్తే కనుక ఎందుకు మమ్మల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నారు అనేది విద్యార్థులు అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే నిర్బంధాలు ఉండనో, ఏ విధంగా అయితే ముళ్ళ కంచెలు ఉండనో, ఏ విధంగా అయితే కాకీలు ఉన్నారో, ఇప్పుడు సేమ్ మళ్ళా ఒకసారి తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ రోజులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఇట్లాంటి పరిస్థితి లేకుండే. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఇవాళ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అట్లాంటి రోజులను చూడాల్సి వస్తుంది అంటున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు.